హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఇది అజ్మీర్‌లో న్యూస్ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేశారు. ఏమంటే మనకి న్యూ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఇయర్‌లో ఎగ్జామ్స్ ఉండవు అని చెప్పేదని ఒక న్యూస్ ఆర్టికల్ ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్‌గా మనకున్న న్యూస్ ఏందంటే సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అయితే ప్రెజెంట్ జరుగుతున్నాయి. 12థ్ నవంబర్ నుంచి 30థ్ నవంబర్ వరకు. సో, మాక్సిమం మీకు 99% ఈ నవంబర్‌లోనే ఎగ్జామ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వీళ్ళకి జరుగుతున్నప్పుడు సేమ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గ్రూప్ డి కూడా రాస్తారు కాబట్టి సో, ఇక్కడ మీకు 2 క్లాస్ అయ్యేటట్టు పెట్టరు. నెక్స్ట్ ఎంటీఎస్‌కి పెట్టొచ్చా అంటే ఎంటీఎస్‌కి పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ డేట్స్ క్లాస్ అవ్వడం అంటే మనకి టైమ్ ఉంది కాబట్టి దాన్ని చూసుకొని చేయొచ్చు. కాకపోతే డిసెంబర్‌లో అనేది మనకి ఎంటీఎస్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే రాలేదు. ఇప్పుడు మన ఛానెల్‌లో అయితే మీకు ఆర్‌పీఎఫ్ ఎస్ఐ 15 షిఫ్ట్‌లు మీకు చాప్టర్ వైస్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీకు కంప్లీట్‌గా అప్‌లోడ్ చేస్తాను చాప్టర్ వైస్. ఇంతకుముందు మన ఛానెల్‌లో గ్రేడ్ 3 వీడియో చేసున్నాం. 9 అవర్స్ టోటల్‌గా 23 షిఫ్ట్స్. సేమ్ అదే టైప్‌లో మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అప్‌లోడ్ చేస్తాను. సో, ఇవైతే మీరు 100% ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ డి ఎగ్జామ్‌కి చానా యూజ్ అవుతుంది. ఎందుకంటే టఫ్ క్వెషన్స్ అన్నీ మీకు ఎస్ఏ పేపర్‌లోనే కవర్ అవుతాయి. సో, ఎగ్జామ్ డేట్స్ అనేవి మాక్సిమం డిసెంబర్‌లో గనక లేదు, జనవరిలోనే ఉంటున్నాయి అనుకుంటే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా నేను ట్రై చేస్తాను అప్‌లోడ్ చేయడానికి మీకు సేమ్ మ్యాథ్స్, రీజనింగ్ అలాగా. సో, 'గగన్ ప్రతాప్' సార్ రీసెంట్‌గా గ్రూప్ డి వీడియో రిలేటెడ్‌లో ఏం చెప్పారంటే, డిసెంబర్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే కోర్ట్ రిలేటెడు లేదంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏమీ లేవు కదా! ఇప్పుడు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి, ఇక డిసెంబర్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది. అఫీషియల్ డేట్స్ వచ్చే వరకు మీరేం చేస్తున్నారంటే, ఎక్కువ మంది యూట్యూబ్‌లో వీడియోలు అయన్నీ చూసి టైమ్ వేస్ట్ చేస్తున్నారు. అలా చేయొద్దు. బాగా ప్రిపేర్ అవ్వండి. టీచింగ్ వీడియోస్ ఇవన్నీ ఉంటున్నాయి కదా! సో, అవి కూర్చొని ప్రిపేర్ అవ్వండి. మీరు టైమ్ వేస్ట్ చేస్తున్నారంటే, బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీకంటే 4 మార్కులు ఎక్కువ కొట్టి కట్ ఆఫ్ వాళ్ళు క్లియర్ చేస్తారు. మీరు ఇబ్బంది పడిపోతారు. సో, టైమ్ వేస్ట్ అనేది తక్కువ చేసుకునేదని కుదిరినంత వరకు బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఏదైనా రిలేటెడ్ న్యూస్ చూడాలనుకుంటే ఎప్పుడన్నా ఓ పావుగంట, అరగంట ఎప్పుడన్నా చూడండి. అదే పనిగా ఏ వీడియోస్ అయన్నీ చూసుకోబాకండి. సో, ఇవి చెప్పారనమాట. అలాగే మీకు ఒక 10 మాక్ టెస్ట్‌లు ఫ్రీగా మీకు సాటర్‌డే, సండే ప్రొవైడ్ చేస్తానని కూడా గగన్ ప్రతాప్ సార్ అనౌన్స్ చేశారు. సో, మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఈ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కాబట్టి మాక్ టెస్ట్‌లు, ఈ మాక్ టెస్ట్‌లు అనేది నేను తెలుగు మీడియంవి ట్రాన్స్‌లేట్ చేసి మన యాప్‌లో మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. సో, వీటికి సంబంధించి కుదిరితే ఒక వీడియో అప్‌లోడ్ చేస్తాను. లేదు మనకప్పుడు టైం కుదరడం లేదంటే ఓన్లీ మాక్ టెస్ట్ రూపంలో మీకు ప్రొవైడ్ చేసేస్తాను. మీరు కూర్చొని చేసుకుందురు. మాక్ టెస్ట్ కూడా అవసరం లేదనుకుంటే మీకు పీడీఎఫ్ రూపంలో ఇచ్చేస్తాను. మీరు కూర్చొని ఓన్‌గా అన్నా చేసుకుందురు. సో, ఇది మీ ప్రిఫరెన్స్‌ని బట్టి మనం ఇచ్చేద్దాం. సో, 'గగన్ ప్రతాప్' సార్ ఇది అనౌన్స్ చేశారు. ఇది మీకు తెలుగు మీడియంలో అనౌన్స్ చేస్తాను నేను. ఇప్పుడు హిందీలో అయితే మాత్రం మన 'గగన్ ప్రతాప్' సార్ ఛానెల్‌లో బెస్ట్ క్వెషన్స్ అనేది ఒక సీరీస్ లాగా చేస్తున్నారు. ప్రతి ఎగ్జామ్‌కి బెస్ట్ క్వెషన్స్ అని చెప్పి. మీరు ఆ ప్లే లిస్ట్ 100% ఎగ్జామ్స్‌కెళ్ళేటప్పుడు చేయాలి. అలాగే వన్ షాట్ వీడియోస్ చేస్తున్నారు. చాప్టర్ వైస్. సో, ఆల్జీబ్రా, జామెట్రీ ఇలా మీకు పెద్ద టాపిక్‌లన్నీ మీకు అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ అన్నీ చేసేస్తున్నారనమాట వన్ షాట్ వీడియోలు. సో, మీరవి హిందీ మీకు అర్థమవుతాయి అనుకుంటే ఈ 100% చేయండి. మీకు హిందీ అర్థం కావట్లేదు అనుకున్నారు, తెలుగు మీడియం వాళ్ళనుకుంటే మన ఛానల్ ప్లే లిస్ట్‌లో సేమ్ క్వెషన్స్ అవే తీసుకొని చేసున్నాం. మీరవి కావాలన్నా చెక్ చేయండి. అలాగే మీరు ఈ సీరీస్ ఈ వీడియోస్ అయితే 100% చూడండి. గ్రూప్ డి ఎన్‌టీపీస్ చాప్టర్ వైస్ అనేది ప్రీవియస్ క్వెషన్స్ అయ్యి మనం చేస్తున్నాము. సో, మన ప్లే లిస్ట్ ఉంటుంది. ఆ ప్లే లిస్ట్‌లో మీకు ఫార్ములాస్‌తో పాటు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఇవైతే 100% చెక్ చేయండి. ఇప్పుడు గ్రూప్ డి పేపర్ లెవెల్ అనేది సో, ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట. 10థ్ మీద ఉంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుందనుకోబాకండి. ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జాము. మీరు ప్రీవియస్ పేపర్స్ కంపేర్ చేసుకున్నా గాని ఇది ఆర్‌పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్‌లోనే వస్తుంది మీకు. మ్యాథ్స్ క్వెషన్స్ అవ్వచ్చు, రీజనింగ్ క్వెషన్స్ అవ్వచ్చు. మీకు ఎస్ఐ పేపర్‌లో, కానిస్టేబుల్ పేపర్‌లో వచ్చే క్వెషన్స్ ఏ లెవెల్‌లో ఉంటాయో, మీకు గ్రూప్ డి పేపర్‌లో కూడా అదే లెవెల్‌లో ఉంటాయి. మీరు పీవైక్యూ వీడియోస్ కానీ, ఏదన్నా ప్రీవియస్ పేపర్స్ గాని, ఎక్స్‌ప్లనేషన్ చూసుకున్న, క్వెషన్ పేపర్స్ చూసుకున్నా మీకు అర్థమవుతుంది. మీకు ఎన్‌టీపీసీలో క్వెషన్స్ చేసేసేదాను మీరు గ్రూప్ డీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో, ఎన్‌టీపీసీ పేపర్ లెవెల్ అనేది అంత టఫ్ ఉండదు మీకు. సో, ఎన్‌టీపీసీ పేపర్ లెవెల్ అంత టఫ్ ఉండదు కాబట్టి మీకు కట్ ఆఫ్‌లన్నీ 75లు ఆ రేంజ్‌లో పోతున్నాయి కట్ ఆఫ్‌లు. ఎన్‌టీపీసీ పేపర్ లెవెల్ మీకు మ్యాథ్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే కాలిక్యులేషన్ ఎక్కువ ఇస్తారు. లేదంటే లెంతీ క్వెషన్ ఇస్తారు. లెంతీ క్వెషన్ వేరు, టఫ్ క్వెషన్ వేరు. టఫ్ క్వెషన్ అంటే మీరు ఎగ్జామ్‌లో అటెంప్ట్ కూడా చేయలేరు. లెంతీ క్వెషన్ అంటే మీకు టైమ్ ఎక్కువ తీసుకుంటుంది. టైమ్ కన్స్యూమింగ్ తప్పితే ఎన్‌టీపీసీ పేపర్ టఫ్ ఎగ్జామ్ కాదు. సో, మీరు ఇవైతే ఆర్‌పీఎఫ్ పేపర్‌లో 100% చేయండి. మీరు నార్మల్‌గా లెక్కేసుకున్న ఎన్‌టీపీసీ పేపర్‌లో 47 అండ్ 57 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. ఇందులో సగం కూడా లేవు కదా! ఆర్‌పీఎఫ్ పేపర్‌లు. సో, టఫ్ క్వెషన్స్ అయినా కొంచెం టైమ్ తీసుకొని ఆర్‌పీఎఫ్ పేపర్‌లు చేయండి. ఇవి చాలా యూజ్ అవుతాయి మీరు గ్రూప్ డి ఎగ్జామ్‌కి. మీరు ఇవి చేస్తేనే మీరు ఎన్‌టీపీసీ చేస్తే ఎన్‌టీపీసీ కంటే టఫ్ వస్తే క్వెషన్స్ మీరు ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేయలేరు. సో, గ్రూప్ డి అనేది డైరెక్ట్‌గా మెయిన్సే ఉంటుంది. మీకు ప్రిలిమ్స్ ఇలా ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ఒక ఎగ్జాము. ఒక ఎగ్జామ్ తర్వాత మీరు పాస్ అయిపోయారంటే ఈవెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతటితోటి అయిపోతుంది. సేమ్ ఆర్‌పీఎఫ్, ఎస్‌ఐ కానిస్టేబుల్ లాగే ఉంటుంది. సో, కాబట్టి మీరు గ్రూప్ డి పేపర్‌లు చేయాలనుకున్నారంటే గ్రూప్ డితో పాటు ఆర్‌పీఎఫ్ ప్రీవియస్ పేపర్‌లు ఇవి 2 కలిపి చేసుకుంటేనే మీకు యూజ్ అవుతాయి. ఎన్‌టీపీసీ పేపర్స్ చేస్తే ఓన్లీ టఫ్ క్వెషన్స్. సో, బెస్ట్ క్వెషన్స్ అని ప్లే లిస్ట్‌లో క్వెషన్స్ ఉంటాయి. మీరవి చూసుకొని అవి ప్రాక్టీస్ చేయండి చాలు. సో, ఇవైతే పూర్తి పేపర్‌లు చేయొద్దు. పూర్తి పేపర్‌లు మీరు ఇవి చేసే టైంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ 2 చేయొచ్చు.
థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ మీరు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.